ఈ రాష్ట్రంలో 19,000 ఖాళీలు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కేవలం 7,000కు మాత్రమే మీరు నోటిఫికేషన్ ఎట్లా వేస్తారు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఎస్ఐ పీసీ యాస్పిరెంట్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రిగా వారి సమస్యను విని దానికి సమాధానం చెప్పాల్సింది పోయి వారు మీరు ఇండ్రిందా జావుల్ని మీరు పండి బొర్లుండి అయినా కూడా నేను ఉద్యోగాలు ఇవ్వా అని చెప్పడం చాలా దురదృష్టకరం, చాలా దుర్మార్గం కూడా. ఎందుకంటే ఆ రోజు మీరు యూత్ డిక్లరేషన్ అనౌన్స్ చేసి కోటి ఆశలు కల్పిస్తే మరి ఆ రోజు 1 కోటి మంది ఏకమై యువకులందరూ కూడా మీకు ఓట్లు వేసారు. ఓడెక్కదాకా ఓడమల్లన్నా ఓడవేనాక బోడమల్లన్నా చందంగా ఆ రోజేమో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అంటివి. ఈ రోజేమో ఉద్యోగాలు ఇవ్వమంటే మీరు అడ్డ మీద కూలీలు, మీరు ఇండ్రిని దాగి సావాలని, మీరు పండి బొర్రుని, నేను మాత్రం ఉద్యోగాలు ఇవ్వమని చెప్తున్నటువంటి ఈ సందర్భంలో అస్మా గారు ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్లో నేను పాల్గొన్నాను. చాలా బాధాకరం. ఢిల్లీలో ఏం జరిగిందో మనం చూసాం. వీళ్ళు విద్యార్థులు లేదా జిన్ ప్యాంట్ పోరాగాలు వీళ్ళతో ఏమవుతుంది అని అనుకున్నారు. ఏం జరిగింది? ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు యువకులు తిరగబడితే చివరకు కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తల వంచక తప్పలేదు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తే సరే సరి, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే సరే సరి, స్కాలర్షిప్స్లు ఇస్తే సరే సరి, లేకపోతే తప్పకుండా ఈ రాష్ట్రంలో కూడా రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెన్జీ ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమ సునామీలో ఈ కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు యూత్ డిక్లరేషన్ ఇచ్చిళ్ళు, అదొక యూజ్లెస్ డిక్లరేషన్గా, ఒక ఉత్తుత్తి డిక్లరేషన్గా మారిపోయింది. ఆ యూత్ డిక్లరేషన్ ఉన్నటువంటి ఏ ఒక్క అంశం కూడా ఇప్పటివరకు వాళ్ళు అమలుపరచలేదు. మరి ఆయన రాహుల్ గాంధీ ఏమో ఛాత్రంకి గూంజ్ అని చెప్పేసి ఆయన దేశం అంతా తిరుగుతాడు. మరి రాహుల్ గాంధీ తెలంగాణ కనబడతలేదా? ఇక్కడన్నటువంటి విద్యార్థులు కనబడతలేరా? ఇక్కడన్నటువంటి నిరుద్యోగులు కనబడతలేరా? అరే మా రాష్ట్ర ప్రజల యొక్క కష్టార్జితంతో కొన్నటువంటి విమానం వేసుకొని నువ్వు మొత్తం దేశమంతా నీకు ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నావు కదా. మా డబ్బులే, మా కష్టార్జితాన్ని మీ నాయకులు దోచుకొని పంపిస్తే దాంట్లో ఇంధనం పోసుకుంటున్నావు కదా. మరి నీకు సోయి లేదా తెలంగాణకు రావాలని? కళ్ళు కనబడతలేదా? తెలంగాణకు దారి దొరకలేదా? విషయం ఏంటంటే సభ్యులే వచ్చి సంతాప సభ తెప్పుతున్నారు విద్యార్థులకు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు సాఫ్ట్వేర్ కంపెనీల్లో, రిటైల్లో, లాజిస్టిక్స్లో, రియల్ ఎస్టేట్లో, కన్స్ట్రక్షన్లో 30 లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. అదిగాక ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి 2 లక్షల ఖాళీలకు కానీ నోటిఫికేషన్లు వేసినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. దాంట్లో 1,60,000 ఉద్యోగులను నియమించినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఒక్క పోలీస్ శాఖలోనే 46,000 ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి ఘనత మా పార్టీది. సరే, మా హయాంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినా నేను కాదనడం లేదు. గ్రూప్ 1 లీక్ అయింది. అలాంటి పొరపాట్ల వల్ల నిరుద్యోగులు మా మీద కోపంతో మా మీద తిరగబడి ఓట్లు ఇస్తే మేము ఇంటికి పోయినాం. మమ్మల్ని ఓడించండి, నేను కాదనడం లేదు. కానీ ఈరోజు వాస్తవం ఏందో ప్రజలు చర్చించుకుంటున్నారు, నిరుద్యోగులు చర్చించుకుంటున్నారు. అరే మనం మోసపోయినాము. కేసీఆర్ గారు పాపం ఆయన మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా మన అవసరాలు గుర్తించి వారు స్వతహాగా నోటిఫికేషన్ చేసిండు. కానీ ఈ ప్రభుత్వం తెల్లారు లేస్తే 2 లక్షల ఉద్యోగాలని, జాబ్ క్యాలెండర్ అని, మెగా డిఎస్సి అని, ఎస్సీ ఎస్టీ బీసీల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అని, రాజీ యువ వికాసం అని ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మనల్ని మోసం చేసింది, తడిగుడ్డతోని గొంతు కోసింది. కాబట్టి ఈ ప్రభుత్వం మీద మనం పోరాటం చేయాలని కదా ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఏకమై రౌండ్ టేబుల్ పెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. కాబట్టి ఎవరు ఏంది అనేది ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలు చైతన్యవంతం కావాలి, నిరుద్యోగులు చైతన్యవంతం కావాలి. ఢిల్లీలో జంజీ ఉద్యమంలో ప్రభుత్వాన్ని తలదించే విధంగా చేసినప్పుడు తప్పకుండా మన దగ్గర కూడా మనం చేయగలుగుతాం. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. ఆ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అందుకొని తప్పకుండా మనం కొట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను యువకులందరూ కూడా పిలుపునిస్తాను.